ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, మనం చూసాం ఒక పక్క తెలంగాణ ద్రోహి అంటూ అరకపూడి గాంధీ ఆరోపణలు చేశారు. మరో పక్క నేను నికాసైన తెలంగాణ బిడ్డనంటూ ఇటు కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఎటువంటి అప్డేట్ ఉందో మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ చేరుకోబోతున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం? తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ తెల్లవారుజాము నుంచి పొలిటికల్ హీట్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డిగా ఇది కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ముఖ్యంగా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అరకపూడి గాంధీ కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత ఈ పిఎస్సీ చైర్మన్ పదవి ఎట్లా ఇస్తారు అనేటువంటి క్వశ్చన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి చేశారు. సో దీనికి స్పందిస్తూ అరకపూడి గాంధీ నేను కాంగ్రెస్ లో ఉన్నానని ఎలా చెప్తారు, నేను ప్రతిపక్షంలోనే ఉన్నాను, అందుకే నాకు పిఎస్సీ పదవి ఇచ్చారు అనేటువంటి వ్యాఖ్యలు అరకపూడి గాంధీ చేశారు. సో మరి ప్రతిపక్షంలోనే ఉంటే ప్రతిపక్షకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, బీఆర్ఎస్ పార్టీకి రావాలి అంటూ కూడా నిన్న ఆయన సవాల్ విసిరారు. అలాగే 11 గంటలకు అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయన కండువా కప్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. సో ఈ సవాల్ను అరకపూడి గాంధీ కూడా స్వీకరించారు. సో మరి అరకపూడి గాంధీ నివాసానికి కౌశిక్ రెడ్డిని రాకుండా పోలీసులు నిలువరించారు. సో మరి ఒకవేళ కౌశిక్ రెడ్డి 11 గంటలకు అరకపూడి గాంధీ నివాసానికి రాకపోతే నేనే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తానంటూ కూడా అరకపూడి గాంధీ బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల పైగా అయిపోయింది. అరకపూడి గాంధీ బై రోడ్ లో అయితే కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. అయితే కుకట్పల్లి నుంచి కొండాపూర్ లో ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. మరి అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి హీటెడ్ వాతావరణం ఉంటుంది అనేటువంటి చూడాలి. ఇప్పటికే భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఈ కాసేపటి క్రితం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా ఈ రోజు నన్ను పోలీసులు నిర్వహించవచ్చు, కానీ రేపు 11 గంటలకైనా సరే అరకపూడి గాంధీ నివాసానికి వెళ్లి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుతానంటూ కూడా మాట్లాడారు. మరి ఒకవైపు అరకపూడి గాంధీ మాత్రం నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను, అతను జూనియర్ ఎమ్మెల్యే నా మీద ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడతారని చెప్తున్నారు. మరి కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్ళిన తర్వాత ఎటువంటి వాతావరణం ఉంటుందనేది మాత్రం చూడాల్సింది. థ్యాంక్ యూ సాయి కిరణ్.